గురించే చెప్తాం, కానీ ఈసారి ఫిట్నెస్ గురించి చెప్దాం అనుకుంటాను. సో నాకు 66 కంప్లీట్ అయ్యి 67లోకి వచ్చాను. అంటే నా ఏజ్ అది ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఫిట్నెస్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మార్నింగ్ వాకింగ్, రన్నింగ్ అన్నీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫిట్నెస్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ కూడా చేసుకోవాలన్నమాట. ఉదాహరణకి ఇది రెసిస్టెంట్ బ్యాండ్. ఇది జస్ట్ ఇలా పుల్ చేసుకోవడం ద్వారా మజిల్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. దీంతో చాలా వేరియంట్స్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు డంబుల్స్ ఉన్నాయి. ఈ డంబుల్స్ ఇలా బైషిప్ చేసుకోవచ్చు, ఇలా హ్యామర్ కర్ల్ చేయొచ్చు. ఇలా కొద్దిగా తక్కువ మీకు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడో మా ఊర్లో మా చిన్నప్పుడు అంటే తుని 50 సంవత్సరాల క్రితం పార్కులో ఉండేది. దాని మీద ఉయ్యాలతో ఊగుతుండేవాళ్ళం. సో అది రీసెంట్గా నేను నా ఫామ్ హౌస్లో పెట్టుకున్నాను. సరదాగా బాగుంటుందని. దీని మీద కూడా చేయొచ్చనే నా ఉద్దేశం. నాకు చాలా ఇష్టం ఇది. ఇది బార్. ఇది చూడండి. ఇది 1 2 3 అలా సింపుల్గా చేసుకుంటే చాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ క్రియేట్ అయ్యి మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. 70% మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఎవరి సహాయం అక్కర్లేదు. ఎంత ఏజ్ వచ్చినా పర్వాలేదు. బాడీ బిల్డప్ అవుతుంది, కానీ స్ట్రెంగ్తెన్ అవుతుంది. దానికంటే ముఖ్యంగా రాత్రి 1 గంట అయింది, 2 అయింది అని సాకులు చెప్పకండి. ఉదయం లేకుండా ట్రై చేయండి. మీరు బలంగా అనుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా యు లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించబడతారో మీ చేత మిమ్మల్ని చాలా బాగుంటుంది. ఓకేనా? అదన్నమాట. థ్యాంక్ యూ.